హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి గులాబ్ పూలు అండి. సో మేమైతే గులాబ్ పూలు అనే పిలుస్తాం మా సైడ్. మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్లో చెప్పండి. సో ఇవైతే చాలా సింపుల్ అండి, 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా డేస్ కూడా నిల్వ ఉంటుంది అనమాట. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా ఉంది, బాగున్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ ఎలానో చూసేద్దాము. అంతకంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్తే ఏం లేదండి, మేమైతే కేజీ షుగర్ అయితే తీసుకున్నాము. ఇదంతా కేజీ షుగర్ పౌడర్ అయితే చేసుకున్నాం అనమాట. ఈ పౌడర్లోకి మేము కేజీ మైదా అయితే యూజ్ చేస్తున్నాము. కేజీకి కేజీ యూజ్ చేస్తున్నాము. మీరు హాఫ్ కేజీ తీసుకున్న హాఫ్ కేజీ మైదా అయితే తీసుకోండి. సో వీటిని మొత్తం కలిపేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. సో ఆ ఫ్లేవర్ పిల్లలు ఎవరైనా ఇష్టపడరు అంటే అవాయిడ్ చేయండి, అంతే. చూస్తున్నారు కదా, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. సో అంతే అండి, కొంచెం వాటర్ కంటెంట్ తక్కువ పోసుకోండి, ఎందుకంటే షుగర్ కదా, కరిగాక వాటర్ అనేది లెస్గా అవుతుందన్నమాట, లూజ్గా అవుతుంది. సో అందుకని కొంచెం తక్కువగా పోసుకొని ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. సో ఈ ప్రాసెస్లో కలుపుకోవడమే చాలా ఇబ్బంది అవుతుందండి, కొంచెం టైం పడుతుంది, అంతే. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోండి. కొద్దిసేపు అయ్యాక మళ్ళీ ఇలా అవుతుందన్నమాట, లూజ్గా. కొంచెం లూజ్గా అయినప్పుడు కొంచెం మైదా కూడా వేసుకొని ఉండలు లేకుండా అయితే కలుపుకోవచ్చు. సో ఇలా అయితే రావాలి. మేమైతే ఈ వంట కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నామండి. సో చూస్తున్నారు కదా, గులాబ్ పూలు వేయడానికైతే ఇలా అచ్చులు అయితే దొరుకుతాయి అన్నమాట మార్కెట్లో. మేమైతే 2 తీసుకున్నాము. సో కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నామండి. ఈ చేసే ప్రాసెస్లో కలిపేటప్పుడు ఒక ఎత్తు అయితే, ఇవి వేసేటప్పుడు అయితే ఇంకొకసారి అండి. ఇవి బాగా హీట్ అవ్వాలి, ఈ పువ్వులు అనేవి. హీట్ అయ్యాక పిండిలో పెట్టి ఆయిల్లో వేయాలండి. సో మీకు కాలకపోతే ఈ పిండి అనేది ఊడదు. వేసాకైతే సిమ్లో పెట్టుకొని, గ్యాస్ మీద చేసే వాళ్ళైతే సిమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతాయి. సో చూపించినట్టుగా అయితే చేసుకోండి, అంతే అండి, చాలా సింపుల్. ఇవైతే ఫాస్ట్గా కూడా కంప్లీట్ అయిపోతాయండి, అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. వాటంతట అవే ఊడతాయి. ఊడట్లేదు అనుకున్న వాళ్ళైతే ఒక స్పూన్ తోటి కిందికంటే మొత్తం పువ్వు జారి కిందికి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, అంతే అండి, చాలా సింపుల్గా అయితే కంప్లీట్ అయిపోయాయి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. ఓన్లీ మైదా షుగరే అండి దీనికి యూజ్ చేసింది, అంతగా అయితే ఏమీ లేవు. సో అంతే అండి. సో ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. మనం తీసేటప్పుడు అవి ఊగుతూ ఉంటాయి అన్నమాట, అంటే క్రిస్పీగా గట్టిగా అవ్వవు. మనం బయటికి పెట్టాక క్రిస్పీగా అయితే అవుతాయి అన్నమాట. మీరు అవి క్రిస్పీగా గ్యాస్ మీదే అవ్వాలి అని ఉంచితే మాడిపోతాయి. సో అదొకటి చూసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా మా వదినకైతే థ్యాంక్ యూ సో మచ్ నా కోసం చేసినందుకు. ఓకే అండి, బాయ్ బాయ్.